అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్, ప్రాస్టాటోమెగలీ అంటారు కదా! ఈ ఈ ప్రాబ్లము ఒక ఏజ్ వచ్చే వాళ్ళకి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఆ మూత్ర నాళం ఏదైతే ఉంటుందో దాని మీద ప్రెషర్ పడుతుంది. ప్లస్ కింద ఉన్నటువంటి మూత్రాశయం మీద కూడా ప్రెషర్ పడుతుంది. ప్రాస్టేట్ గ్లాండ్ రెండు వైపులా ఉంటుంది. ఇలా అది పెరిగేసరికి ఏమవుతుంది, ప్రెస్ అయిపోయి యూరిన్ రావడం తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి మీరు అల్ట్రాసౌండ్ అటువంటిది చేస్తే పోస్ట్ వైడ్ యూరిన్ అంటుంటారు. అది కాస్త 20, 25 ఎంఎల్ ఉండాలి. సీసీ అంతే ఉండాలి. అంతకన్నా ఎక్కువ కొంతమందికి 150, 200, 300 కూడా చూసినోళ్ళు ఉన్నాం మేము. అంత అంటే అది ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. లోపలేమో మీకు స్టిమ్యులేషన్ డెడ్ సార్ మజిల్ ఏదైతే ఉంటుందో అది ఇలా కాంట్రాక్ట్ అయిపోయి దాన్ని బయటకి పంపియాలని చెప్పి స్టిమ్యులేషన్ అయితే వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్యాసేజ్ ఏమో నేర్ అయిపోయి ఉంటుంది. దానివల్ల వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ అప్లై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళగానే రావు. కనీసం ఒక 5 నిమిషాలు కష్టాలు పెడితే అప్పుడు మెల్లగా అది కూడా సన్నగా రావడం గానీ, దారగా రావడం గానీ, పెద్దవాళ్ళకి కూడా చిన్న పిల్లలకి వచ్చినట్టు రావడం గానీ, కొంతమందికైతే డ్రాప్స్ పడతాయి. ఒక 4, 5 డ్రాపులు అది మంటతో పడ్డము. మళ్ళా వస్తారు, బయటకొస్తారు. సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు బాత్రూమ్ నుంచి బయటికి రావాలనిపించదు. వచ్చినా మళ్ళీ వెంటనే ఇంకోసారి పోతే బాగుండు గదా! అని అనిపించదు. తిరుగుతూనే ఉంటారు. ముఖ్యంగా రాత్రులైతే దీనికి ఇంకా నరకం ఉంటుంది చెప్పాలంటే. అసలు పడుకోలేరు. లేస్తారు, బాత్రూమ్ వెళ్తారు, వచ్చి బెడ్ దగ్గర నిలబడి ఉంటారు. ఏమంటే మళ్ళీ వస్తుందేమో, పోతే బాగుండు కదా అనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ ఉండదు. నిద్ర పట్టదు. నైట్ అంతా మేల్కొనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. పొద్దున్న లేచేలకి నీరసం ఉంటుంది. పనుల మీద కాన్సంట్రేట్ చేయరు. ఆ మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫోకస్ దేని మీద ఉండదు. ఆహ్, చిరాకుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి కండిషన్‌కి మందులు వాడుతూ ఉంటారు. బయట డయూరిటిక్స్ అని, కొంచెం యాంటీబయాటిక్స్ ఇవ్వడం అని, మజిల్ రిలాక్సెంట్ ఇలా రకరకాలు వాడుతూ ఉంటారు. అవి వాడినంత సేపు బానే ఉంటుంది. కానీ ఎంతకాలం వాడగలరు? ఎందుకంటే అవి బేసికల్‌గా కెమికల్ బేస్డ్. ఆ కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటుంది కదా! సో, ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రోస్టేట్ గ్లాండ్ ఓన్లీ ఎన్‌లార్జ్ అయినంత మాత్రానే నేను చెప్పే రెమెడీ పనిచేయదు. మీకు యూరిన్ ప్రాబ్లమ్, మూత్రకృచ్ఛము అంటారు. అంటే మూత్రము ఆగిపోవడం, రావడం ఆగిపోవడం. అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఉన్న ప్రతి ఒక్కరు ప్రోస్టేట్ గ్లాండ్ వచ్చిన వాళ్ళందరూ వాడడానికి లేదు. అందుకే చెప్తున్నా క్లియర్‌గా. దీనికి 4 వస్తువులు కావాలి. ఒకటి గుగ్గిలం, రెండోది ఆముదం, మూడోది గోమూత్రం, నాలుగోది పాలు. ఈ 4 వస్తువులు ఉన్నాయంటే మీ ఇంట్లోనే మీరు మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. మీ ప్రాబ్లమ్ 3 వారాల్లో క్లియర్ అయిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఆ మధ్యలో ఆహ్, మూత్రనాళం మధ్యలో ఎక్కడైనా సరే కంజెషన్ ఉన్నా, రెస్ట్రిక్షన్ ఉన్నా, వాపుల్లాంటియున్నా, ఇన్ఫెక్షన్ లాంటియున్నా, మీ ప్రోస్టేట్ గ్లాండ్ బాగా ఎన్‌లార్జ్ అయిపోయి దాన్ని ప్రెస్ చేస్తున్నా, రక్త ప్రసరణ తక్కువున్నా, లోపల ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ న్యూరోమస్కులర్ జంక్షన్‌లో ఎక్కడైనా సరే బ్లాకేజ్ లాంటిది ఉన్నా, ఈ 4 పదార్థాలు వాడి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ గుగ్గిలం. గుగ్గిలం వచ్చి ఒక అర స్పూన్ తీసుకోండి. అలాగే ఆముదం. ఆముదము ఒక స్పూన్ కావాలి. గోమూత్రం 20 ఎంఎల్ తీసుకోవాలి. అలాగే పాలు 50 ఎంఎల్ కావాలి. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే గుగ్గిలాన్ని ఈ వీటన్నిటిలో వేసి ఈ 4 వస్తువుల్ని ఓకే, వేసి బాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేయక్కర్లేదు, చేత్తో కొంచెం గుగ్గిలం ఒకటే, మిగతాయన్ని కలిసిపోతాయి. మీకు ఎలాగో ఆముదము ప్లస్ పాలు అండ్ గోమూత్రం ఎలాగో కలిసిపోతాయి కలపంగానే. గుగ్గిలం ఒక్కదాన్నే కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి దాన్ని. మనం అర స్పూనే కాబట్టి దాన్ని పేస్ట్ చేసి దాన్ని కలిపేసేయండి దీంట్లో. కలిపేసి ఇదంతా ఒక డోస్. ఈ డోస్‌ని పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ ఇదొక డోస్ లెక్క గాని తీసుకోగలిగితే మీకు మూత్రం ఫాస్ట్‌గా వచ్చేస్తూ ఉంటుంది. జస్ట్ 3-4 డేస్‌లోనే మూత్రం ఫాస్ట్‌గా రావడం మీరు చూస్తారు. బొట్లుగా పడుతున్నటువంటి మూత్రం కూడా స్పీడప్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ అవుద్ది. ప్లస్ మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి దొరుకుతుంది. నిద్ర బాగా పడుతుంది. నైట్ అంతా మెలుకువ. మనం చెప్పినటువంటి ఆహ్, అవస్థలన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గడం మొదలైపోతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం ఇవన్నీ మిగతాయన్ని దొరికితే కొంచెం గుగ్గిలం ఒకటి తెచ్చుకోవాలి. ఏ ఆయుర్వేదిక్ షాపులో అడిగినా మీకు దొరుకుతాయి. దాంతో మీరే మందు చేసుకోండి. మీరు చేసుకునే రిజల్ట్ పక్కా వస్తుంది. వచ్చినటువంటి దాన్ని ఇంకా 10 మందికి షేర్ చేయండి. సరేనా? వాడతారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.